మన చుట్టూ కనిపించే చెట్లు మరియు పూల మొక్కలు ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన వరాలు. నమస్కారం అండి అందరికీ. నేను మీ రుత్వికా దేవసానిని. సపోర్ట్ చేస్తున్నారా? చేయండి, చేస్తూనే ఉండండి. మీ అందరి సపోర్ట్ నాకైతే చాలా అవసరం ఉందండి. ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకైతే తీసుకొస్తాను. ఈ వీడియోలో మీకు చూపించేటివి చెట్లు, మొక్కలు, రకరకాల పువ్వులు. చెట్లు మనకు ఆక్సిజన్, నీడ, పండ్లు ఇస్తాయి. పువ్వులు మనకు అందం, సువాసన, ఆనందాన్ని ఇస్తాయి. చెట్లు లేకపోతే భూమిపై జీవితం ఉండదు. అందుకే పూర్వకాలం నుంచే మన భారతదేశంలో చెట్లను పవిత్రంగా భావించారు. చెట్టు ఎలా పెరుగుతుంది? మొదట విత్తనాలు నేలలో పెట్టాలి. నీరు మరియు సూర్యకాంతి వల్ల అది మొక్కగా మొలుస్తుంది. చిన్న మొక్క మెల్లిగా పెద్ద చెట్టుగా పెరుగుతుంది. ఈ ప్రక్రియను ప్లాంట్ గ్రోత్ అంటారు. చెట్లు పెరగడానికి నీరు, గాలి, సూర్యకాంతి చాలా అవసరం. పువ్వులు ఎలా వస్తాయి? చెట్టు లేదా మొక్క పెరిగిన తర్వాత మొగ్గలు వస్తాయి. ఆ మొగ్గలు మెల్లగా అందమైన పువ్వులుగా కనిపిస్తాయి. పువ్వులు ప్రకృతిలో చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే పూల వల్లే తేనెటీగలు, సీతాకోక చిలుకలు వస్తాయి. అవి మొక్కలకు పొలినేషన్ చేస్తాయి. చెట్లు మనకు ఇచ్చే లాభాలు: ఆక్సిజన్ ఇస్తాయి, నీడ ఇస్తాయి, పండ్లనిస్తాయి, పక్షులకు నివాసం ఇస్తాయి, వాతావరణాన్ని చల్లగా ఉంచుతుంది. అందుకే చెట్లు భూమి యొక్క ఊపిరి అని అంటారు. ఇప్పుడు కనిపించేది మా ఇల్లు. వెనక సైడ్ కిటికీలోంచి ఇలా కనిపిస్తుంది. లాస్ట్ లైవ్ వీడియో చేసినప్పుడు కొట్టేస్తున్నారు మా వెనక సైడ్ అని చెప్పాను కదా, అదే ఇది. అందులో లాస్ట్ వీడియోలో లైవ్లో చూపించాను. ఇప్పుడైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడైతే చాలా రకాల చెట్లే ఉండే కదా, మీకు చూపించాను కదా. ఇప్పుడైతే అన్నీ కొట్టేశారు. ఒక మారేడు దళం నిమ్మకాయ చెట్టు మాత్రం ఉంచారు. మందారం చెట్టు కుండీలో ఉన్నది. చెట్లన్నీ తీసేసిన తర్వాత చాలా రోజులు 3-4 డేస్ వాటర్ పట్టారు బాగా. 1 వీక్ తర్వాత ఇలా సిమెంట్ అయితే వేసి ప్లెయిన్గా చేసేసారు. ఇప్పుడైతే ఇక్కడ కూర్చోవచ్చు, ఆడుకోవచ్చు. మా పాప డ్యాన్స్ చేస్తుంది చూడండి. ఇక్కడ చుట్టుపక్కల అన్ని బిల్డింగ్సే ఉన్నాయి. ఇదొక గల్లీ, ఇటొక మెయిన్ రోడ్ ఉంటుంది. సిమెంట్ వేసిన తర్వాత కూడా వాటర్ పట్టారు 3-4 డేస్, 1 వీక్ వరకు. చెట్లు ఉన్నప్పుడు విండోస్ తీసినా కూడా మాకేం కనిపించేది కాదు. ఇప్పుడైతే కొంచెం తీసినా కూడా అన్నీ కనిపిస్తున్నాయి. ఏదో మొత్తం డోరు ఓపెన్ చేసి బయటే ఉన్నట్టు అనిపిస్తుంది. 2 కుండీలలో అయితే మందారం మొక్కలు అయితే ఉన్నాయి ఇప్పటికీ ప్రస్తుతం. మీ అందరికీ చెట్లు పెంచడం ఇష్టమా లేదా నరికేయడం ఇష్టమా చెప్పండి. ముందు కనిపించిన పూల మొక్కలన్నీ రకరకాల పువ్వులు, అవన్నీ మా పక్క బిల్డింగ్లోని వాళ్ళన్నీ కుండ్లలో పెంచుకున్నారండి. ఎంత అందంగా చాలా బాగున్నాయి కదండి. ఇప్పుడు చూపించేది కూడా మాదేనండి. మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను. అది జాలి పెట్టిర్రు. మళ్ళీ 3-4 డేస్ వాటర్ పట్టి 1 వీక్ తర్వాత మళ్ళీ ఆ చుట్టూ జాలి పెట్టేశారు. ఇప్పుడు అందులో ఆడుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, కూర్చోవచ్చు. సిమెంట్ వేసినా కూడా 3 రకాల చెట్లు అయితే ఉంచారు వాళ్ళు. ఇప్పుడు ఎదురుగానైతే ఇస్త్రీ చేస్తాడు అతను. ఆ ఇస్త్రీ అంకుల్ రోజు 10:30కి వచ్చి 6కి వెళ్ళిపోతారు. మీరు కనుక ఈ ఏరియాలో ఉన్నట్టయితే అతనికి ఇస్త్రీకి, ఐరన్కి ఇవ్వచ్చు. ఇక మా చుట్టుపక్కల అన్ని బిల్డింగ్సే ఉన్నాయి. ఇక్కడ సిమెంట్ వేశారు కదా, దాని పక్కకు ఒక షాప్ ఉన్నది మా ఓనర్ వాళ్ళది. అందులో అయితే బర్రెపాలు అమ్ముతున్నారు. ఈ మధ్య స్టార్ట్ చేశారు. మీలో ఈ ఏరియాలో ఉన్నట్టయితే బర్రెపాలు కావాలనుకున్న వాళ్ళు మా ఓనర్ వాళ్ళ షాప్ దగ్గరికి రావచ్చు. మెయిన్ గేట్కి ఏమో లెఫ్ట్ సైడ్ జొన్న రొట్టెల షాప్ పెట్టారు. రైట్ సైడ్ మా ఓనర్ జ్యూస్ సెంటర్ అండ్ షుగర్ కేన్ జ్యూస్ కూడా. ఇదండి మా ఇంటి చుట్టూ ఉన్న పరిస్థితి. ఇప్పుడైతే పూల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. పువ్వులు మన జీవితంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి. దేవుడికి పూజలో పువ్వులు ఉపయోగిస్తాము. పండుగలలో పూలతో అలంకరణ చేస్తాము. పూల సువాసనలు మనసుకి ఆనందాన్ని ఇస్తాయి. భారతదేశంలో మల్లెపూలు, గులాబీ పూలు, చామంతి పూలు, బంతి పువ్వులు అండ్ చెండు పువ్వులు, కనకాంబరాలు, మందారం పూలు, చక్రం పూలు, చామంతి పూలు, ఇలా చాలా రకాల పూలు ప్రసిద్ధి చెందినవి.
చెట్లు మరియు పువ్వులు మన జీవితం కోసం చాలా అవసరం. మనలో ప్రతి ఒక్కరూ ఒక చెట్టుని నాటాలి, ప్రకృతిని కాపాడాలి. ప్రకృతిని కాపాడితేనే మన భూమి అందంగా ఉంటుంది. ఇక్కడున్న కొన్ని మొక్కల పేర్లు అయితే నాకైతే తెలియదు, కొన్ని తెలిస్తే అయితే చెప్పాను. మీకేమైనా తెలిస్తే చెప్పండి. ఇలాంటి కలర్ మొక్కలు మీ ఇంట్లో పెంచుతున్నారా చెప్పండి, ఎలా పెంచుతారో చెప్పండి. భవిష్యత్తు తరాలకు మంచి ప్రకృతి లభిస్తుంది. మీరేమంటారు? ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలాంటి ప్రకృతి అందాల గురించి, పూల మొక్కల గురించి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. పూలు, మొక్కలు, చెట్లు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. ఎన్నో రకాల పువ్వులు ఉంటాయి కదా, వాటన్నిటిలో ఏ పువ్వు అయితే మీకు ఎక్కువ ఇష్టమో ఆ పువ్వు పేరు కామెంట్లో చెప్పండి.